అయితే నేను ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. పిల్లలు కావాలి అనుకుంటే, ఒక రాజ్యం నిలబడాలి అనుకుంటే రాజు వంశస్థుల దగ్గరికే పంపించవచ్చు కదా, అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా, బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటటువంటి ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయకాశాలు అనుగ్రహించండి. అది అందరికి సాధ్యం కాదు, కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము. అందుకే ఒక పెళ్లి కన్నా గల్లగల్ల కాస్తాను. సూపర్ ఏమంటావు? అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. తపస్సు చేసుకుంటారో, సాధన చేసుకుంటారో, ఆ దైవ మాత్రం వెళ్ళిపోతారు. అది అందరికీ సాధ్యం కాదు, కేవలం ఆ బ్రహ్మజ్ఞానం కదండి. బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరకు పంపించవచ్చంట. ప్రియ దేవుని ప్రజలారా, హైందవ సమాజమా గమనించండి. పిల్లలు పుట్టకపోతే బ్రాహ్మణుల దగ్గరికి పంపించవచ్చు అన్న కాన్సెప్ట్తో ఈయన మాట్లాడుతూ ఉన్నాడనమాట. మతోన్మలాదులారా, నేను అడుగుతున్నా, అతను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నా, మీ కరుణాకరణ మంచి సలహా ఇచ్చిండు కదా. మతోన్మదులారా, మీకు పిల్లలు కలగలేదా? అయితే మీ అన్న కరుణాకరణ కలవండి, మంచి సలహా ఇస్తాడు. అదే బ్రహ్మ జ్ఞానం కలిగిన బ్రాహ్మణుల దగ్గరకంట. ఏంటి మరి, సంప్రదిస్తారా? సంప్రదించలేరు అనుకుంటే మీ కరుణాకర్ చెప్పింది అబద్ధము అయితే, మరి అతను చెప్పింది అబద్ధమో నిజమో నాకైతే ఏ సంబంధం లేదండి. అతను ఏదైతే వాగాడో అదే చెబుతున్నా నేను. అయితే అతను ఎక్కడి నుంచి, ఏ గ్రంథం నుంచి ఈ మాటలు లాక్కొని వచ్చిండో నాకైతే తెలియదు, నేను చదవలేదు కూడా. అయితే ఈ దేనిని బట్టి ఈయన ఆ మాట అన్నాడో వాడు అతన్ని అడగండి మీరు. ఎందుకంటే అతను ఫాలో అయ్యే బ్యాచ్ మీ కరుణాకర్ పెద్ద జ్ఞాని అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. అందుకోసమే మీ జ్ఞానిని అడగండి, అయ్యా మరి ఈ మాటలు ఆ నుంచి లాక్కొని వచ్చినవు అయ్యా అని, ఎక్కడి నుంచి తవ్వుకొని వచ్చినవు అని. ఎందుకంటే అతను చెప్పింది వాస్తవం అయితే మరి పిల్లలు కలగని ప్రతి ఒక్కరు మరి అక్కడికి ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఆ సలహా ఇచ్చింది కదా. అర్థమైంది అది నేను చెప్తుంది.